హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం చేస్తున్నది వచ్చి యూనిఫామ్ కోటు. దానికి మొదటగా స్టార్ట్ చేయడము మెడ పీసు, అలాగే చంకకి పీసు పెడుతున్నాం మనము. అది ఎలా అనేది జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసుకొని చాలాగా పీసెస్ తీసుకొని కొసాన మొత్తంగా కుట్టుకోవాలి. సో ఇలాగా ఒకసారి బాగా చూసి అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి. మోస్ట్లీ కొద్దిగా ఫాస్ట్గా చేశాను. అందువల్ల మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ పార్ట్స్ ఇవి. సో నేను ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ అనేది చూపిస్తూ మర్చి కుట్టడం జరుగుతుంది. చూడండి, ఇలాగా 1 ఇంచ్ వాసి ఫ్రంట్లో బటన్స్ కోసం రైట్ టు లెఫ్ట్ తీసుకున్నాను కటింగ్లో. సో కుట్టాం కదా పైన బటన్ పార్ట్ వరకు. ఇప్పుడు కింద పార్ట్ ఫ్రంట్లో అలా మర్చి కుడుతున్నాను. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకున్నాను. సో 2 కుట్టి కంప్లీట్ చేశాను. ఒకసారి చూడండి. దీన్ని ప్రజెంట్ పక్కకు పెడుతున్నాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. అది కూడా కింద వాసి ఒక 1/2 ఇంచ్ వాసి ఫోల్డ్ చేస్తున్నాను. సో ఇలాగా ఫోల్డ్ చేసి దానిపైన మనం బ్యాక్ పార్ట్లో పైన ఫ్రంట్ పార్ట్లు పెట్టి షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. సో ఇలాగా రివర్స్లో పెట్టి జాయిన్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో కొంచెం స్లోగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మళ్ళీ నిదానంగా క్లారిటీగా పెడతాను. ఎందువల్లంటే ఈ మధ్య కాలంలోనే నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను. ఎడిటింగ్ తెలీదు. సో సపోర్ట్ చేశారంటే మీరు నేను ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేసుకోండి. ఇప్పుడు మనం చంకకి ఎలా పీస్ పెట్టాలనేది పెడుతున్నాము. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఉల్టా పల్టా అనేది ఉంటుంది ఇందులో. సో చంక యూటర్న్ దగ్గర అంటే రౌండ్ ప్లేస్లో ఒక 3 కుచ్చులు అలా పెడితే తిరగడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఇలాగా ఎండుకు వచ్చేయాలి. సో ఇంకో సైడ్ కూడా ఇలానే పెట్టాలి, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ మనం పెడుతున్నది మెడ పీసు. అంటే మెడ దగ్గర నుంచి పెట్టినా కూడా షోల్డర్ దగ్గర లైట్గా ఒక 2 ఫ్రిల్స్ అనేది పెట్టినామంటే బాగా నెక్ తిరగడం జరుగుతుంది. నేనైతే వీ నెక్ తీసుకున్నాను ఫ్రంట్లో. సో పిల్లలు అలా కోరారు, అలా పెట్టండి ఆంటీ అంటూ. కొంతమంది స్క్వేర్ నెక్ అడుగుతారు, కొంతమంది రౌండ్ నెక్ అడుగుతారు. సో కొంతమంది పిల్లలు ఇంకా మోడల్ ఏదైనా పెట్టరా ఆంటీ అన్నట్టు మాట్లాడతారు.
సో ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే, ఒకసారి బాగా చూస్తున్నారా, ఇంకో చంకపాటులో కుచ్చు. అందులో అర్థం కాకపోతే ఇందులో ఒకసారి చూడండి, ఇలా వస్తుంది. సో ఫ్రిల్స్ అనేది ఎందుకంటే మనం తిరగడానికి, మనం కాదు సారీ, ఈ చిట్కాలు ఎందుకు వేస్తున్నామంటే ఆ రౌండ్ పీస్ తిరగడం కోసం స్మాల్ చిట్కాలు. సో ఇలా ఫోల్డ్ చేసి మనం కొసకుట్టు అంటే ఆ పీస్ మడిచి కుట్టాం కదా, ఆ ప్లేస్లో వేయాలి. సో ఇలా ఎందుకు తిప్పానో అర్థమవుతుందా మీకేమైనా? అది కొద్దిగా లూజ్ కుట్టు పడిందంటే, టైట్ చేసామంటే కుట్టు బాగా పడుతుంది. చూస్తున్నారా నేను ఎందుకు అలా చేస్తున్నాను అనేది? అది కొద్దిగా లూజ్ కుట్టు పడిందని చెప్పి తీసేసి, వేస్టేజ్ కదా అని చెప్పి తీసేస్తున్నాను. సో అది టైట్ చేసామంటే మనకి లూజ్ కుట్టు అనేది పడదు మిషన్లో. ఇప్పుడు నేను మీకు పైకు డబల్ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నానండి. రివర్స్లో వేయాలండి, ఫోల్డ్ చేసి. సో ఇలాగుంటుంది. స్టిచ్చింగ్ అయినాక ఇప్పుడు మనం సైడ్ కుట్లు వేయడానికి ఫిక్స్ అవుతున్నాం. సో మ్యాక్సిమం నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా పిల్లలకి లావ్ అయినారంటే ఇప్పుకోవడం అలాంటివి జరుగుతాయి కాబట్టి. సో ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలి. సో ఇలా కంప్లీట్ అండి. కోట్ వివేకానంద స్కూల్ 10th క్లాస్ అమ్మాయి యూనిఫామ్ కంప్లీటెడ్.